Welcome to ACE Online. Why is bleaching powder used for disinfecting drinking water అని ఇచ్చారు. సో బ్లీచింగ్ పౌడర్ ఇలాంటివి తీసుకున్నట్లయితే ఏమని ఫార్ములా అనేటువంటిది ఏం తీసుకుంటారు, CaOCl2. దీన్ని బ్లీచింగ్ పౌడర్ ఫార్ములాగా కన్సిడర్ చేస్తాం, CaOCl2. ఓకే, సో దీన్ని ఎప్పుడైతే వాటర్ ఇలాంటి వాటికి యాడ్ చేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, దీని నుంచి క్లోరిన్ గ్యాస్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఈ క్లోరిన్ గ్యాస్ నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇలాంటి కెమికల్స్ అనేటువంటిది ఫామ్ అవుతాయి. మళ్ళీ ఫర్దర్గా ఈ క్లోరిన్ అనేది వాటర్తో రియాక్ట్ అనేటువంటిది అయ్యి దీని నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే నాసెంట్ ఆక్సిజన్. ఓకే, అంటే HCl నెక్స్ట్ HOCl హైపోక్లోరస్ యాసిడ్ ఫామ్ అవుతాయి. ఈ హైపోక్లోరస్ యాసిడ్కి స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది నెక్స్ట్ ఎలా కన్వర్ట్ అయిపోతుందంటే ఇదిగోండి ఇలా HCl ప్లస్ నాసెంట్ ఆక్సిజన్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే బ్లీచింగ్ పౌడర్ని కలిపినప్పుడు ఏం రిలీజ్ అవుతుంది అంటే క్లోరిన్ అనేటువంటిది రిలీజ్ అవుతున్నాయి. ఈ క్లోరిన్ ద్వారా నాసెంట్ ఆక్సిజన్ వస్తుంది కాబట్టి ఇది జర్మ్స్ ఇలాంటి వాటిని ఎరాడికేట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి గైస్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 అనేటువంటిది చెప్తాం. సో ఇంతకీ బ్లీచింగ్ పౌడర్ని కెమికల్గా ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, దాని కెమికల్ నేమ్ అనేటువంటిది ఏంటి? నేను రాసింది కెమికల్ ఫార్ములా, మిమ్మల్ని అడుగుతుంది కెమికల్ నేమ్. తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.